ఆయన తిరిగొచ్చారో లేదో నాకు తెలీదు, కానీ ఒక్కసారి ఆయన ఏమైనా నిర్ణయించుకుంటే అది చేసి చూపిస్తారు. కానీ నేనేం చెయ్యాలి? ఎలా తెలుసుకోవాలి ఎవరైనా ఆయన తీసుకురావడానికి వెళ్ళారా లేదా అని? ఆయనకి ఫోన్ చేసి చూస్తాను. వద్దు, నేను ఇలా చేయకూడదు. నేను బలహీనరాలను అవుతాను. ఒకవేళ నేను ఎమోషనల్ అయిపోయానంటే నా కష్టం అంతా వృధా అయిపోతుంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. ఆయన బాగానే ఉన్నారు అని నాకు తెలిసేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. ఒక పని చేస్తాను, కిందకి వెళ్ళి అడుగుతాను ఆయన ఎక్కడున్నారు అని. అభి, అభి, అభి ప్లీజ్ ఓపెన్ ది డోర్. అభి, అన్నయ్య, ఇట్స్ మీ ఆలియా. తలుపు తెరువన్నయ్య. ఆలియా, ఆలియా ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. అన్నయ్య మాత్రం ఏం చేయగలడు? నువ్వొకరిని ఇంతగా ప్రేమించిన తర్వాత సడన్ గా వాళ్ళు నిన్ను ఇంతగా మోసం చేశారు అని తెలిస్తే ప్రపంచానికి దూరంగా ఉండాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. హీ మస్ట్ బి ఫీలింగ్ లోన్లీ. ఐఎమ్ షూర్ తను ఇప్పుడు అన్నయ్యకి అర్థమయ్యే ఉంటుంది మనమందరం తన్ని ఎంతగా ప్రేమిస్తున్నామని. హీస్ వెరీ వెల్ ఎవర్. తను ఎన్నో జీవితాలు తన జీవితంతో ముడిపడున్నాయని, తన గురించి ఆలోచిస్తూ ఉంటాయని. యూనో అభి నాకు చెప్పాడు తను నాకిప్పుడు స్ట్రెస్ ఇవ్వనని చెప్పాడు. కానీ ఇప్పుడు చూడు. డోంట్ వరీ తను. అన్నయ్య నిన్నెప్పటికీ టెన్షన్ పెట్టడు. యు నో హీ కేర్స్ అబౌట్ యూ అండ్ హీ లవ్స్ యూ. చూడు, అన్నయ్య త్వరలోనే తలుపు తెరుస్తాడు. అన్నయ్య, ఐ థింక్ ఇక నువ్వు ఇంటికి వెళ్ళాలి. అలాగే ప్రజ్ఞ మీద కన్నేసి ఉంచాలి. నేను అభి దగ్గరే ఉంటాను. మనం వీళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేయకూడదు. ఓకే ఫైన్. తను ఇక్కడికి రాగానే అబ్బి ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేసింది చూడు. ఇక తను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండుంటే అప్పుడు మనల్ని కూడా బయటికి పంపించేస్తుంది. అత్తయ్య, నాకైతే మీ గురించి చాలా భయంగా ఉంది అత్తయ్య. ఎందుకంటే మీరు ప్రజ్ఞని చాలా మాటలు అన్నారు, బాగా తిట్టారు. అందుకని తను అందరికంటే ముందుగా మిమ్మల్ని బయటికి పంపించదు కదా. నోర్మయ్, ఏదేదో మాట్లాడతావు. లేదు, నేను భగవంతుడిని ప్రార్థిస్తాను మీకు అలా జరగకూడదని. అక్క, నువ్వు పద, విశ్రాంతి తీసుకో. అభి ఇంతవరకు రాలేదు. ఆలియా తన్ను వాడిని తీసుకురావడానికి వెళ్లారు. ఈ పాటికి వస్తూ ఉంటాడక్కా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.